హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇదిగోండి వచ్చేసి ఇది రోజు నేను మీకు మందార పూలు చూపిస్తాను కదా, అయితే ఇవాళ మందార పూలు రాలేదు. ఇదైతే వచ్చేసి ఇంకొక గార్డెన్ ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ ఈ క్రోటన్ మొక్కలు అవి పెడుతూ ఉంటాను. ఇదిగోండి ఇట్లా వచ్చేసి ఇది మొత్తం క్రోటన్ ఫ్రెండ్స్. చూడండి, రోజు విడిచి రోజు మాకు వాటర్ వస్తాయి, మంచినీళ్ళే పోస్తూ ఉంటాను. ఎరువు వేయను, ఏమీ వేయను. అయినా కానీ అండి చూడండి ఎట్లా పెరిగినాయి అసలు చెట్లు అయితే. ఇవి పొడుగు అవుతున్నాయని చెప్పి ఇట్లా కట్ చేసి పెట్టినా కూడా అయినా చూడండి ఎట్లా పెరిగిందో అసలు. ఈ మొక్క చూడండి, ఇదిగోండి చిన్నది, మరీ హైట్ వచ్చేస్తున్నాయని కట్ చేసి పెడితే కూడా ఇట్లా పెరిగింది. చూడండి అచ్చం మనకి చూస్తూ ఉంటే దూరం నుంచి అరిటాకుల్లాగా కనిపిస్తూ ఉంటాయి కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో కదా. హాయిగా ఇక్కడ ఒక గ్రీన్ కలర్ మ్యాట్ వేసేసుకొని మనం మంచిగా మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. మంచిగా ఇది వేసుకొని చైర్ వేసుకొని కూర్చొని పేపర్ చదువుతూ కాఫీ తాగుతుంటే అసలు చెప్పనే వద్దులే, ఎంత బాగుంటుందో కదా ఫ్రెండ్స్. హాయిగా అనిపిస్తుంది, మనసు కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది మనకి. నాకైతే ఈ ప్లేస్ భలే ఇష్టం ఫ్రెండ్స్. ఇది అసలు చూడండి ఎంత పైకి వెళ్ళిపోతా ఉందో, కట్ చేసినా కూడా ఇంత పెరిగిపోతున్నది. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇవైతే వచ్చేసి చామంతి పూలు ఇంటి ముందుకు వస్తే తీసుకున్నాను. 60 రూపీస్ ఫ్రెండ్స్. ఇదిగోండి 2 కవర్లో ఇచ్చాడు, ఒకటే కవర్లో వేసి ఇట్లా పెట్టేశాను. ఇదిగోండి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్, ఫ్రెష్గా ఉన్నాయి. మాకు ఇవి ఒక 2-3 డేస్ వస్తాయి. ఇవి ఉన్నా మళ్ళీ మందార పూలు కూడా వస్తూ ఉంటాయి కదా. మాకు చామంతి చెట్టు ఉంది కానీ అవి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఫ్రెండ్స్, కొంచెం టైం పడుతుంది రావటానికి. అవి కూడా వచ్చినాయంటే మాకు అసలు పూలు కొనాల్సిన అవసరం కూడా ఉండదు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదైతే వచ్చేసి కాఫీ పొడి తీసుకున్నాను, ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మాకు తెలిసిన వాళ్ళు ఎప్పటి నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. అయితే వచ్చేసి ఇది 600 ఫ్రెండ్స్. ఇది కాఫీ పొడి కేజీ. చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు కాఫీ తాగితే మార్నింగ్ ఫిల్టర్ కాఫీ వేసుకొని తాగితే చాలా టేస్టీగా అనిపించింది. ఇది షేర్ చేద్దాం అనిపించి షేర్ చేస్తున్నాను. అసలు ఇదివరకు అయితే 300 నుంచి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర అయితే మేము. ఇప్పుడు అటువంటిది 600. రేట్లు పెరిగిపోయినాయి. అసలు ఎట్లున్నాయో చూడండి రేట్లు అయితే. వెజిటేబుల్స్ అట్లానే ఉన్నాయి, ఆయిల్ అంతే. ఏదైనా అసలు మనకి 1000 రూపీస్ తీసుకెళ్తే అసలు మనకి కనీసం 100-200 కూడా మనకి బ్యాక్ రావట్లేదు అసలు. ఇదిగోండి ఫ్రెండ్స్, కేజీకి 4 ప్యాకెట్స్ వచ్చినాయి. మార్నింగ్ ఒకటి ఓపెన్ చేసి ప్రికాషన్ వేసేసాను కదా. ఇదిగోండి 3 ప్యాకెట్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కళ్ళు ఉప్పు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? వచ్చేసి ఉప్పు దీపం పెడదామని చెప్పి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి శుభ్రంగా ప్రమిద కడిగేసుకున్నాను. ఉప్పు దీని నిండా వేసేసి, ఇవాళ శుక్రవారం కదా ఫ్రెండ్స్, మంచిది కదా ఉప్పు దీపం పెడితే, అందుకని ఇదిగోండి పెట్టేస్తున్నాను. ఉప్పు ఇట్లా వేసేసుకొని, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక ప్రమిద తీసుకున్నాను. ఇదిగోండి ఇట్లా ఉప్పు వేసేసుకున్నాను కదా, ఇట్లా పెట్టి మనం ఉప్పు దీపం పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే వచ్చేసి బెండకాయ కర్రీ చేసుకున్నా. బెండకాయలు తీసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బెండకాయ ముక్కలు తరిగేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, పోపు వేసేసుకుంటున్నాను. కరివేపాకు, ఇవ్వండి ఫ్రెండ్స్, ఉప్పు ఫస్ట్ వేసేసుకున్నాను కదా, ఉప్పు వేసేసుకున్నాను. ఇవ్వండి ఫ్రెండ్స్, కూర పోపేసి మూత పెట్టేసుకున్నాను. ఇదిగోండి బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను, రైస్. పప్పు పెట్టుకుంటున్నాను, పెసరపప్పు.
ఇదిగోండి ఫ్రెండ్స్, కర్రీ అనేది అయిపోయింది. తీసేసి సర్వింగ్ బౌల్లోకి పెట్టేసుకుంటున్నాను. ఇట్లా బౌల్లోకి ఇవ్వండి ఫ్రెండ్స్, కాఫీ పొద్దున ఓపెన్ చేశాను కదా, ఇవ్వండి ఇప్పుడు పోసి డబ్బాలో ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మంచి స్మెల్ వస్తున్నది. ఇవ్వండి ఫ్రెండ్స్, పప్పు ఉడికిపోయింది. అన్నం కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను, వాటర్ ఉంటాయని చెప్పి.